ఇదే అడిగి ముందు ఇట్లా ఇట్లా ఇప్పుడు వచ్చి మాట్లాడాలి. అవునా అవునా అయిపోయింది అట్లా. ఎందుకు అయిపోతుంది? అవునా అయిపోయిందన్నా. అన్నట్లో మాట్లాడుతూ చెట్టు చింపినవరా అన్న ఇట్లా వస్తారా మాటలు? ఏరియాకి వచ్చి కొట్టిన మాట్లాడేముంది? మా ఏరియాకి వచ్చేది మా నీరు చెయ్యి కాదు తెలుసుకో ఫస్ట్ తెలుసుకునేది. ఇప్పుడు పట్టుకో వన్ కాలర్. ఇప్పుడు పట్టుకొని చూపి అన్న. ఇప్పుడు చూపి నీ దమ్మేందో, నీ దమ్మేందో ఇప్పుడు చూపి, నీ దమ్మేందో చూపి. మొన్న గొడవైంది చూడు, నాకు మొన్న మెసేజ్ చేసిండు. ఏమని? ఒక్క నిమిషం. హలో, నీకే అర్థమవుతుంది. నేను హలో చెప్పురా. అవు నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టినావు, చెప్పు. ఓకే, అది లొకేషన్ పెట్టరా ఒకసారి. నేను వచ్చేస్తా ఇప్పుడు. విజయనగర్ నాతోనే ఉండు. సరేరా, నేను వచ్చేస్తా. నువ్వు వాళ్ళకి కనిపించకు, నేను స్టార్ట్ అవుతా. నువ్వు ఖాళీ లొకేషన్ పెట్టి నేను వీడికెళ్ళి స్టార్ట్ అవుతున్నా. నువ్వు ఆడనే ఉండు. వాళ్ళు ఎక్కడెక్కడ పోయారో చూడు, అక్కడ ఒకటే దగ్గర ఉండు. నువ్వు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆడనే ఉండు. నువ్వు చూస్తుండు ఎక్కడ పోతున్నావు. ఎందుకంటే మాకు రానికే ఈజీగా మాకు ఇంకొక 30-40 minutes పడుతుంది అంత దూరం రావాలంటే. ఇన్ కేస్ అలా అక్కడి నుంచి ఎక్కడికైనా పోయినా కూడా కొంచెం దూరం ఉండి ఫాలోగా, నువ్వు ఫాలో అవుతున్నట్టు అర్థం కాకుండా. ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టి ఎక్కడున్నావు, మేము వస్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. ఇదే నెంబర్ పెట్టరా. ఓకే. సో గైస్, మొన్న అయితే మనకు గొడవ అయింది కదా. మేము ఆ రోజు నిలబడి ఉంటే వచ్చి మా మీద సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి గొడవ చేసిరు కదా. వాళ్ళ గురించి మాకు చాలా మంది మెసేజ్లు చేస్తారు, అంటే వాళ్ళని చూసినాము, మీరు వచ్చి కలవండి అనేసి. బట్ ఈ అబ్బాయి మాత్రం క్లియర్గా చూసి నాకు నెక్స్ట్ టైం ఉన్నప్పుడు చెప్తా అన్నాడు. ఇప్పుడు అతనే కాల్ చేసిండు. ఇప్పుడైతే మేము వాళ్ళ దగ్గరికి పోతున్నాము. అక్కడ పోయి వాళ్ళు ఆయన ఎన్నుకోవడుండు, వాడిని ఎవడు పంపించిండు, ఇవన్నీ మేము క్లియర్గా తెలుసుకొని వీడియోలో పక్క ఆయన ఎన్నుకున్నోని మాత్రం బయటికి వచ్చేదాకా ఊకోం మేము. షెట్టు చింపి కొట్టారు. నిజంగా అంత అవసరం ఏముంది? మేము ఏం చేసినామని చెప్పి మమ్మల్ని కొట్టడానికి? సీరియస్ నాకు అసలు ఇప్పటికి నాకు అర్థమవుతలేదు. ఎవరికి అసలు మేము హాని కూడా ఏం చెయ్యము, అసలు ఏం తప్పు కూడా మేము చేయలేదు. వచ్చినారని తెలిసి మాట్లాడినారు. షెట్టు గురించి చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. సో గైస్, ఇప్పుడు మేము వెళ్తున్నామంటే దానికి ఒక రీజన్ ఉంది. మమ్మల్ని కొట్టింది కాబట్టి మేము వెళ్తున్నాం. ఏదో చేయాలని నాతో అయితే లేదన్న, ఏదో చేయాలి. జోలికి పోము, మా జోలికి పోవడానికి వస్తేనైతే అస్సలు ఊకోము. వాడు ఏడని అన్నుండని, ఆయన వెనుక ఎవ్వడు అనుండని అని ఏ నిచాలన్నా గుంజుకొచ్చి బట్టలిప్పి రోడ్ల మీద కొట్టకపోతే మేము మార్చుకుంటాం మా పేర్లు. ఆయన్ని మాత్రం ఇసిపెట్టేది లేదు. ఎందుకంటే మేము
పొయ్యి వాడిని అన్నది లేదు చేసి లేదేమన్నా ఉంటే వాడేవాడు వచ్చి మొన్న నా షర్ట్ డైరెక్ట్ చెప్పినప్పుడు వీడియో ఎట్లయితే పెట్టిండో సేమ్ యాజ్ ఈ రోజు అలా కొట్టేది వీడియో పెడుతున్నాను బరాబర్ ఇప్పుడు ఆడు కూడా తెలియాలి తెలుసుకున్నాక ఊకోము మేము ఆ రోజు నుంచి వెళ్ళి కూడా మేము గ్యాప్ వచ్చింది కూడా వీడియోలు ఏంటంటే ఈ కొడుకులు దొరికేదాక మేము వీడియోలు చేయొద్దని మేము గ్యాప్ ఇచ్చినాము ఇలా పని పట్టినాకనే నెక్స్ట్ వీడియో. ఇంకోటి ఏంటంటే ఆ రోజు కూడా వాడు అన్నాడు అన్న మమ్మల్ని పంపించినాడు వేరేడు ఉన్నాడు. ఎవరంటావు వీళ్ళు నాకు అర్థమవుతలే. ఎవరు వాంటెడ్గా కావాలని అలాని పంపించారు మన మీద దాడి చేయడానికే పంపించారు. చెప్పేసి అంటున్నాడు ఎవడో కూడా మాకు అర్థమవుతలేదు ఇంతవరకు. ఆల్మోస్ట్ వీళ్ళ కోసం సెర్చ్ చేసేసి వారం రోజుల నుంచి ఒక వీడియో కూడా మేము చేయలేకపోతున్నాను. అసలు నా మైండే వస్తలే వీడియో చేద్దామని. ఎట్లా నాలైతే నాకు కావాలన్నా ఏమన్నా కానీ ఎట్లయితే దొరికిండో అని చెప్పేసి అంటున్నాడు. ఫోన్ చేసి నా లొకేషన్ అయితే పంపించిన చూడొకసారి. వచ్చేసింది లొకేషన్ ఆల్రెడీ, మనం పోవడమే లేదు. మరి వెళ్ళిపోం. సో గైస్ ఇక్కడ కట్ చేద్దాం. ఆడికి వెళ్ళాలి మెల్ల వచ్చేసి ఎంత నుంచి వీడియో పెట్టేస్తుందా ఇంకేడుందా నా చూడ ఒకసారి లొకేషన్. లెఫ్ట్ పోనీ లెఫ్ట్. ఈడ అనుకుంటా పోరాడు తోడతాడు బండి గుర్తు తోడతాడు. ఇట్లా అవ్వ తెలుగు కెమెరా పెట్టు. నువ్వేనారా ఫోన్ చేసి? నేనే ఫోన్ చేసాను. వాళ్ళు అక్కడ సైడ్లో ఉన్నారన్నా. అదే పక్క ఆలేనా? పక్క వీడియో చూసినా చూసే మీకు మెసేజ్ చేసి. పేరాంది వేణు అదే పోతురా ఏమో వేసుకుంటా అని చెప్పేసి అన్నారు. అది ఆడేనా? ఈ ఏరియా నా మేము కూడా ఉండేది ఈ ఏరియా. నన్ను చూస్తే గుర్తుపడతారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి మాకు గొడవలు అయిపోతాయి. ఏడే కరెక్ట్ ఎగ్జాక్ట్ వాళ్ళ బైక్ ఉందా అన్న? బైక్ ఉంది. అవును ఆ బైక్ లోపల అన్న వాళ్ళందరూ. రైట్ సైడ్ ఇల్లా అది ఏంది కంపౌండ్ వాళ్ళు ఉంటాయి ఇల్లే హోమే. అది ఇల్లా అది అక్కడ లేకపోతే ఆడ కూర్చుంటారు అలా ఊకుంటారు అన్న. లోపల నడవన్న ఫస్ట్ అది మాట అక్కడ ఉండనా నెంబర్ ఉంది కదా అలా కూడా ఫోన్ చేస్తాను చూడు. అలర్ట్ అవుతారేమో మనం చూడాలని. ఇంకా మెల్ల పోదాం. లోపల పని చేద్దాం. నువ్వు ఒక సైడ్ పట్టుకున్నాం ఓడ పంపించుకొని తెలియాలి కదా మరి. ఎంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు నాకు దునియా మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు. రోడ్డు మీద నుంచి కొట్టిన రోడ్డు తెలిసిందా అని చెప్పేసి అని అడుగుతున్నా. ఇదే ఆడు చెప్పింది ఇట్లా ఇట్లా వంగివో మీరే గల్లెట్స్ పెట్టానా? నువ్వు ఇంటికాడికి వచ్చాడు కాదన్నా. గల్లెట్స్ పెట్టు ఫస్ట్. నువ్వు గల్లెట్స్ పెట్టానా ఫస్ట్? నువ్వు మెల్లమాట గల్లెట్స్ పెట్టానా? నువ్వు గల్లెట్ పట్టుకుంటాను. నువ్వు ఎట్లా వచ్చినావునా? అవునా? వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చి మాట్లాడాలి. గల్లెట్లా పట్టుకుంటావు? గల్లెట్లా పట్టుకుంటావు? ఒక్క నిమిషం. గల్లెట్లా పట్టుకుంటున్నా? ఉడుతున్నావు ఎందుకు? ఇప్పుడు వచ్చి మాట్లాడాలన్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? గల్ల పట్టుకోవద్దన్నా. నువ్వు నువ్వు పట్టుకోవద్దన్నా. అవునా? అవునా? అయిందన్నా? అయిపోయింది అట్లా. ఎందుకు అయిపోతుంది? అవును అయిపోయిందన్నా. అన్నా మంచిగా మాట్లాడు అన్న. గల్లలు గిల్లలు పడితే మంచిగా ఉండదు. ఏం చేయలేవు నువ్వు కానీ. గల్లలు గిల్లలు పట్టద్దు. మెల్ల మాట్లాడమని అన్న. మెల్ల మాట్లాడమను. పంపించిన అని చెప్పేసి ఓరు పంపించిరా నీకు? ఓరు పంపించిరా? గల్లెట్లా పట్టుకుంటావు?
మీ ఏరియా అని అవాజ్ చెప్తురా? అవునా, నువ్వు గల్ల పట్టుకోతాను. మీ ఏరియా అని అవాజ్ ఏరియా ఊర్లైతే ఏముందన్నా? నేను ఉర్రకుండా మాట్లాడు. అన్నా, ఏ ఏరియా ఏరియా అని ఒకటే నాకు లెక్క పడగొడలే. మాట్లాడాలి. పోగలుగుతాను. అర్థమైందా? నువ్వు వచ్చి డైరెక్ట్ గల్ల పట్టుకోవద్దు. అరే గల్ల అంటే గల్ల కాదు, అన్నెట్లో మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు? ఎట్లా పడతావు? గల్ల పట్టు నా చెట్టు చింపినవరా మనకి ఏం కావాలో అది మాట్లాడదాం. మనకి ఏది కావాలో అది మాట్లాడదాం. చెట్టు చింపినాడు. సరే విజయ్, మనకు కావాల్సింది మనం మాట్లాడాలి. పుట్టనికి వచ్చినారా అబ్బాయి? నేను పుట్టనికి వచ్చినా ఉన్నది ఓపెన్ చెప్పినాం కదా, ఉన్నది ఓపెన్ చెప్పినాం. ఓపెన్ మాట్లాడితే ఓపెన్ చెప్పినావు కదా? ఓపెన్ చెప్పినావా? వెనకాల ఎవడో ఉన్నాడని చెప్పి ఆడ పంపించినావా? ఎవరు లేరు అన్న, ఎవరు లేరు చెప్పవు కూడా, ఎవరు లేరు. చెప్పనన్నా. అరే అన్నా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అన్న? గల్ల పట్టుడే నన్ను 3 సార్లు పట్టింది ఇప్పటికి. చూస్తా ఉండనన్నా నేనైతే. కాదు, మీరు ఇక్కడికి వచ్చి మా ఏరియాకి వచ్చి ఏందన్నా చెట్టు? ఏంది? అరే గల్లా గిల్లా కాదు తమ్ముడు, నేను అరే మీరే చేసి మాట్లాడారు. అరే నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా. మాట్లాడుతున్నా అన్నట్లు మాట్లాడుతుండు. అన్న ఇతర వస్తారా అబ్బాయి మాటలు? దెబ్బలు తిన్నాను నేను. ఈ ఏరియాకి వచ్చి కొట్టినోళ్ళు. ఎంత నాకు అర్థం కాదు. అరే అరే వస్తుందా పట్ట పట్ట. పారిపోతున్నా తప్పు చేసినట్టు. ఎవరు పారిపోదు? నువ్వు గల్లగిల్లు ఎందుకు పడుతున్నావు? అన్నా నువ్వు 2 నిమిషాలు ఆగన్నా. నువ్వు 2 నిమిషాలు ఆగు. మన గల్ల చేసినప్పుడు నా చెట్టు ఇన్ఫర్మేషన్ కావాలి విజయ్. ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక 2 నిమిషాలు ఆగు. అన్నలు వస్తారు, అప్పుడు చూపిస్తాను నీకు. చెట్టు లేకుండా నన్ను నా బస్సులో ఉరికించినావుగా, నీకు నేను చూపిస్తా. చూస్తావా? చూపిస్తానా? చూస్తావా అన్న? నా ఇష్టం వచ్చినప్పుడు పోతావు, వచ్చినప్పుడు పట్టుకుంది పంపించనికే కాదు. ఎవరు అడవడం తీసుకొస్తాడ పోతా మరి తీసుకురామని మరి ఏం చేస్తావు మరి? అరే వాడు ఇప్పుడు వెళ్ళిపోతా మనం పిచ్చోని చేసి తమ్ముడు ఛాతి ఛాతి గీతి నేను ముట్టాలనుకుంటే పెద్ద మాట. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? అన్న ఎట్లా మాట్లాడుతున్నాను? విజయ్, మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఈయన వెనుక ఓడుండో అది కావాలి ఫస్ట్. ఎవరిని పిలుచుకొస్తావురా? ఏం చేస్తావురా? ఎవడేం పిక్తాడు? నువ్వు నా మీద చేసేసినావు ఇప్పుడు. ఆగు, నేను తీసుకొని వస్తా. అర్థమవుతుందా? నువ్వు వేస్తా అంటే
నువ్వు చూపిస్తా అంటే నేను కూడా పోయి ఫస్ట్ వేరేతో ఆడుకోవడం ఫస్ట్ అందరూ మాట్లాడొద్దు. మరి ఆవు రెండు ఎవడో అన్ను అరే నా చెప్పులు ఉన్నాయి ఆడ వేసుకొని రారా, నీ చెప్పులు ఇప్పేసి పోయి నా చెప్పులు వేసుకురా. విజయ్ అరే ఆగు విజయ్, ఆంతోని పూర్వంతో మాట్లాడుతున్నాడు. అరే ఇప్పుడు నువ్వు ఎవరిని తీసుకొస్తాను, ఎవరినైనా తీసుకొస్తాను. ఇప్పుడు నిన్ను ఓడ కొట్టింది దానికి ఫోన్ చేయి. అదే నిన్ను మా దగ్గరికి పంపించింది కదా, అవునా తీసుకొని ఆయనకే ఫోన్ చేయి. చెయ్యనన్నా చెయ్య. మా బస్సులోనే ఉన్నావా, 2 నిమిషాలు ఉండు. అయితే నువ్వే తీసుకొస్తాను కదా. నా 2 నిమిషాలు ఆగు, నేను చూపిస్తా. తీసుకొని వస్తా, ఎవరిని తీసుకొని రావాలా అలానే తీసుకొని వస్తా. నన్ను ఎట్లూరికి ఇచ్చిరో, నా మీ చేతి ఎట్లేసిరో నేను చూపిస్తా. సరే ఆగనా, మరి 2 నిమిషాలు ఆగు. చేతలలో చూపి నేను తీసుకొని వస్తాను, నేను ఉందా మాట్లాడతా. నేను తీసుకొని వస్తాను అన్నా. నువ్వు అన్ని ఓళ్ళు పిలిపిస్తాను కదా, ఓ, first అన్నా, ఎవరిని నేను మస్తు పిలిపిస్తావో మాట్లాడినేమో, మీరు చేయలేసిరు ఇప్పుడు అన్నా. ఊకే ఇస్తా అంటే నేనేం గాజులు వేసుకోలేదు అన్న. అవునా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడుతున్నా ఇప్పుడు నువ్వు పిలుస్తాను ఎంత కొడతావు అన్నా? అరే నిన్ను కొట్టు తమ్ముడు, నాకు కావాల్సింది నువ్వు కాదు. తమ్ముడు ఇమ్ముడు తమ్ముడు ఇమ్ముడు అన్న మాట విన్నారు. చెప్పనా? ఇప్పుడు ఓరు పిలుస్తాను కదా, ఓరు తీసుకొస్తానా? ఆగు, మరి 2 నిమిషాలు ఆగురి, 2 నిమిషాలు ఆగురి. పిలుచుకొని వస్తా, ఎవరిని పిలుచుకొని రావాలా అలానే పిలుచుకొని వస్తా. ఏం చేయాలో అదే చేసి ఏడుకోతా. ఇదే తెలిసిపోయింది, ఇల్లాదే ఇల్లాదే తెలిసిపోయింది. పిలిపిస్తా మళ్ళా రేపు మళ్ళా ఓడతా. ఈరోజు మళ్ళా రేపు మళ్ళా ఓడతా. మళ్ళా రేపు మళ్ళా ఓడతా. ఇప్పుడు పోయేది చూసుకోరా, అర్థమవుతుందా? ఇప్పుడు పోయేది చూసుకో. పీక్ చూపి 2 నిమిషాలు ఒప్పుకోబట్టు, అదే చెప్తున్నారా కూర్చో కూర్చోనా. 2 నిమిషాలు ఒప్పుకోబట్టాను, వస్తా. 2 నిమిషాలు బట్టలు మార్చుకో, బట్టలు మార్చుకొని వస్తా. నువ్వు తీసుకొని రాటోరు అన్న. అట్లనే మెడల్ నేను ఎట్లా మాట్లాడుతున్నా అన్న? కొట్టిన వాళ్ళు మీకే అంత ఉంటే తిన్నోడిని నాకెత్తుంటా అన్న. మరి 2 నిమిషాలు నేను తీసుకొని వస్తా. నా బట్టలు మార్చుకొని నేను తీసుకొని వస్తా. నువ్వు ఎంత మూగో చూస్తా రాకపోతే డిసైడ్ అయితే మరి నేను చూపిస్తా. 2 నిమిషాలు మీరు ఉండకపోతే నేను చెప్తాను. అదే చెప్తున్నా మళ్ళా. అని వదిలేదు లేకుండా మనం ఎవరు అని ఇల్లే తెలిసిపోయింది. వదిలేసి వారం రోజులు ఉరికిపోయినా అనుకో, మనకు అసలు మిస్ అవుతాడు. మిస్ అయ్యాడు. మళ్ళీ కొడతానే కావాలి. మళ్ళీ రేపు మళ్ళీ కొడతా. కొట్టుడు కాదు, నన్ను ఎందుకు భరించిన కొట్టలేక కాదు, కొడతానే చెప్తుంటాడు. మంచి చెప్తుంటున్నా. నేను వాళ్ళు వస్తా అన్నారు, ఇక్కడికే రామన్నారు. మరి మనకేం తెలుసు? ఒకటే విజయ్, ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారో విన్నాక మనం దాని తర్వాత సీరియస్ అవుదాం. ముందే గొడవలు కాదు. అసలు వీడా కాదా వచ్చి మనకు మెయిన్ పంపించినోడు వాడు మన మీద మనకేం కషానికి అవన్నీ మనం తెలుసుకోవాలి ఫస్ట్. వీడు వచ్చినోడు వాడు వచ్చి మనతో సీరియస్ అయితే అసలు నన్ను అడిగితే నువ్వు కొంచెం చెప్పైనాకరా, నువ్వు దూరం ఉంటే బెటర్. ఎందుకు దూరం ఉంటా నేను? అరే మరి వచ్చుడు గొడవలు వద్దు, మా అందుకే చెప్తున్నా నేను. గొడవలు నేను లేను, నువ్వు కూడా చేసినావు, నువ్వు కూడా తిట్టినావు. మా వచ్చి నేను కొడితే చూద్దాం, కరెక్టే. కానీ నేను ఏమంటున్నా అంటే ఉంటేనే మంచిది మన ఇద్దరం. పోయి దాచుకొని అవన్నీ నాతో సెట్ గా నేను ఉండవు అట్లా. సరే కానీ నేను ఏమంటున్నా అంటే రాగానే వాళ్ళు హైపర్ అయితే వాళ్ళు మన మీద చేస్తే మనం ఇద్దాం. వాళ్ళు వచ్చినాక మాట్లాడితే దాన్ని బట్టి అసలు ఏంది, ఎవడైనా తెలుగు ఉన్నాడు అంత పెద్ద ఎవడన్నా ఏరియాకు పెద్దోడు అన్నప్పుడు ఆడు వచ్చి మాట్లాడతాడు. మాట్లాడినాకనే మనం మాట్లాడదాం. ఆడు వచ్చి రుబాబ్గిరి చేస్తే అప్పుడు మన రుబాబ్గిరి ఏందో మనం చూపిద్దాం. ఆయనకి మాట్లాడడానికి వస్తే మనం మాట్లాడదాం. ఏమన్నా అని నేనైతే మాట్లాడే ఇది లేదా నేను లేను. నా ఇజ్జత్ పోయింది ఆల్రెడీ. దగ్గర ఎంతమంది చూసి 1,00,000 మంది చూసి 1,00,000 మందిలా నాకు 10,000 మంది అడిగారు. నాకు అంచెల్ నాకుంది, నీకేమవుతుంది? నాకు తెలుస్తుంది ఆ పెయిన్ ఏందో. నీకోటి నాకోట నేను నాతో కాలే గొడవ. ఆ రోజు నువ్వు ఒక్కనే ఉన్నావా? నీ షర్టు చినిగింది, నా షర్టు చినిగాలి, అంతే కదా ఆడ తేడా. నీది నాది అనుకుంటే వేరేనే ఉంటుంది. కావాలి ఎట్లా కానీ అడైతే కావాలి. వాడు కావాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలి. వాడు ఓడో తెలియాలంటే అన్నిటికీ మనం ఆవేశం పడితే కాదు. లొకేషన్ అయితే పెట్టి ఇంతకు ఈయన వస్తారో రాలో ఆడు ఓడో ఎవరిని తీసుకొస్తాడో వచ్చినోడో ఓడో నాకు అర్థమైతలేదు. ఏమంటావు మళ్ళా?
నాకు ఆకలి అవుతుంది. అప్పుడు పోయి ఏమైనా తినొద్దా లొకేషన్ పెట్టి అడుగుతాను ఇంతసేపు అని అరే మళ్ళా వాళ్ళు వచ్చినాక మళ్ళా వచ్చినోడు మళ్ళీ ఎటన్నా పోతే కష్టం. ఆల్రెడీ అవుతారు. మన ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేస్తారు వచ్చి. మనం చేయలే అప్పటి నుంచి అదంటే అయితే వెయిట్ చేసి ఈడ. ఓ పని చేయి, నువ్వు ఏమన్నా తీసుకురా పో, ఇద్దరం ఇడికే తీసుకురా పో, ఏం కార్లో తింటావు? కూర్చొని తిందాం. ఏదన్నదే కార్లో కూర్చొని తిందాం. రేపు అడొస్తే నాకు ఫోన్ చేయి. ఫోన్ చేస్తాడు రాగానే. తొందరరా మన పార్సల్ తీసుకొని రా వీడికి. అరే అల్లే అనుకుంటా, పెట్టరా రే వీడియో పెట్టి. ఇంకైనా కూడా ఫోన్ చేయ అట్లనే, వాళ్ళు వస్తారని చెప్పి. మాట్లాడతా మాట్లాడేముంది ఆగుపోయి. అరే మా ఏరియాకి వచ్చేది మా నువ్వు నీరు మీద బాబా. చెయ్యి ఎందుకు వేస్తున్నావు? చెయ్యి కాదు, First ఇల్లే ఏమైందో చంపుతా. తెలుసుకో ఫస్ట్. ఏంది తెలుసుకునేది? ఏమైందో చూడు తెలుసుకో. ఒకసారి అని చెప్పు. ఇందాక మాట్లాడేది అన్న, ఇప్పుడు మాట్లాడు అన్న. ఇప్పుడు ఇందాక మాట్లాడినావుగా, ఇందాక మాట్లాడినావుగా, ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడన్నా. ఏంటి అనుకుంటున్నావు? ఇందాక మాట్లాడినావు, ఇప్పుడు మాట్లాడు. మాట్లాడు ఫస్ట్. దమ్కి అంటున్నా. నువ్వు చెయ్యి ఆ, తీసి మాట్లాడు. చెయ్యి కాదు, ఈయనే చంపుతా, ఈయనే చంపుతా. నువ్వు చంపితే ఆ? నీ ఏరియా అనుకుంటున్నావా? హలో నీ నువ్వు అల్లో పెద్ద- లేదు, ఇను పెద్ద first. చిన్న లేదు, నా ఏరియా. నేను నీ గల్ల పట్టుకోలేక పట్టుకో, కాదు, పట్టుకోలేక పట్టుకొని కాదు. చూపి ఒకసారి. ఇందాక దాడతావా? అన్నావు అన్న, ఎవరు తెలుసుకుంటావు అని. ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడన్నా. ఇందాక అన్నావు, ఇప్పుడు మాట్లాడు. నా ముందు చూపి, బరాబర్ మాట్లాడతా. చూపి అంటున్నా. ముందు గల్ల తీసి ఏయ్, మాట్లాడు, చెయ్యి తీసి ఎందుకు మాట్లాడు. ఇల్లే? నువ్వు చూపి, చెయ్యి ఇప్పుడు తీసి చూపి, మాట్లాడు. ఇప్పుడు చూపి, ఇప్పుడు చూపిరా బాయ్. ఏయ్, ఆగి చక్కగా నా మాట్లాడు. ఏరియా రా బాయ్. నీ ఆగి ఇంటి దగ్గరకు వచ్చి నీ మీద మాట్లాడు. చేయేస్తా, నువ్వు ఊకుంటావా? నేను నీ గల్ల పట్టుకోలేక కాదు. ఒక్కసారి పట్టుకో. ఏయ్, ఏమనుకుంటున్నావు? ఇందాక మాట్లాడినావు అన్న. గుద్దుతా, టక్కర్ కొడతా ఇన్నే. ఇప్పుడు పట్టుకో, ఇప్పుడు పట్టుకోనా, ఇప్పుడు పట్టుకొని చూపి. కాలర్ ఇప్పుడు నువ్వు పట్టుకో, పట్టుకొని ఇప్పుడు చూపి పట్టుకోరా అన్నావు. బాయ్, నువ్వు కాలర్. ఇప్పుడు పట్టుకొని చూపి. సీరియస్ గానే చెప్తున్నా, మింగిన అర్థమవుతుందా? పట్టుకొని ఇప్పుడు చూపి. మాట్లాడు, ఇప్పుడు పట్టుకో, ఇప్పుడు పట్టుకో వన్ కాలర్, ఇప్పుడు ఇప్పుడు పట్టుకో. పట్టుకొని చూపి అన్న. చూపి, ఇప్పుడు చూపి, నీ దమ్మేందో చూపి, ఇప్పుడు చూపి, నీ దమ్మేందో ఇప్పుడు చూపి, నీ దమ్మేందో చూపి. నీ దమ్మేందో చూపి. మనోని కొట్టాడు మన ఏరియాకి వచ్చి. నువ్వెందుకు కొడతావు? మనకు తెలియదా? మనోడా బయటోడా అని తెలియదా? మీరు ఎట్లా కొడతాడు? కాలర్ ఎట్లా పట్టుకుంటాడు? నువ్వు ఫస్ట్ గల్లోదు. గల్లా కాదు. వాడు ఏం చేస్తావు? అరే నీకుందిరా ఈరోజు. ఏం చేస్తావు? నీకు రల్లా రావు.